Somewhere in the assemblies, they hire these things from outside. సంఘాలలో మరి ఈ పరికరాల్ని బయట నుంచి అద్దెకు తెచ్చుకుంటారు. It is not good. ఇది మంచిది కాదండి. I told earlier also. ఇదివరకు చెప్పాను. And also those who play tabla instruments also they hire from outside. వాయిద్యములు వాయించేవారు, తబలా వాయించే వాళ్ళు కూడా చూడండి బయట నుంచి అద్దెకు That should be stopped if you are doing it. చూడండి, ఒకవేళ మీరు అది చేస్తున్నట్లయితే అది మీరు ఆపేయాలి. God will give the talents in the church. దేవుడు మరి సంఘములోనే ఈ వరాలు ఇస్తాడు. Those who are born again, తిరిగి జన్మించిన వారు, those who are baptized, బాప్తిజం పొందినవారు, those who come to the house of God regularly, క్రమంగా దేవుని మందిరానికి హాజరవుతున్నవారు, those who take part in the table of the Lord in all sincerity and truthfulness, విశ్వాసతతో మరి యథార్థతతో ప్రభు బలిలో క్రమంగా పాలు పొందుతున్నవారు, they should play instruments. వారు వాయిద్యాలు వాయించాలి. They should sing from here. వారు ఇక్కడ నిలబడి పాట పాడాలి. So it is a spiritual exercise, not a social organization. ఇదేదో సామాజిక సంస్థ కాదండి, ఇది ఆత్మ సంబంధమైన విధానంలో ఉండాలి. In our Gudur assembly, గూడూరు మా సంఘములో, Gudur is Nellore district, Gudur. గూడూరు అంటే నెల్లూరు జిల్లాలో ఉంటుంది. If somebody is not born again, he is not allowed to put istaraku or even pour water in the tumblers. ఎవరైనా తిరిగి జన్మించకుండా ఉంటే చూడండి, ఇస్తరాకు కూడా వేయనివరు, నీళ్లు కూడా పోయినవరు. నవ్వు అంతా కలగోరగంప అయిపోయింది. ఇప్పుడంతా కలగూరగంప అయిపోయింది. We don't bother about that. అవన్నీ పట్టించుకో మనం. Our situation is, Churchill said in the Second World War, let the wagons move. అంతా కలగోరగంప, అంతా ఏదో. రెండో ప్రపంచ యుద్ధంలో చర్చిల్ గారు అన్నారు, అందరూ కలిసికట్టుగా యుద్ధానికి బయలుదేరండి అన్నాడు. కలగూరగంప అయిపోయింది. అట్లా ఉండకూడదు. We have to be very very clear. మనము స్పష్టంగా ఉండాలి ఈ విషయం. We have to maintain spirituality in the house of God, in every activity of the church. దేవుని మందిరములో, సంఘములో జరిగే ప్రతి పనిలో కూడా ఆత్మ సంబంధమైన విధానములో క్రమంగా ఉండాలి. If you maintain that, అది మీరు కొనసాగిస్తే, I want to tell you, the rivers of living waters will flow out of the pulpit. పుల్పిట్ మీద నుంచి జీవ జల నదులు పారుతాయి, మీకు ప్రవహిస్తాయి. So you have to cooperate. కాబట్టి మరి సహకరించాలి మీరు. When you sing also, sing with all your heart. మీరు పాట పాడినప్పుడు కూడా మీ హృదయమారా పాడండి. ఇప్పుడు ఎంత ఇంపుగా ఉండి అందరూ పాడుతుంటే, ఇందాక పాడారు, ఎంత ఇంపుగా పాడారు. అది you can maintain even with the instruments and also the sounds. మరి సౌండ్ మరి వాయిద్యాలతో పాటు కూడా దాన్ని మనం, because they are not able to maintain, I have to say that. వాళ్ళు సరిగా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. You go to Jehoshama, మీరు జెహోషామాకి వెళ్ళండి. you go to Hebron, లేదా హెబ్రోన్కి వెళ్ళండి. their singing also heard. పాట పాడేవారు, and congregation singing also is heard. మరి ప్రజలు పాడేది కూడా వినిపిస్తుంది. That is how we have to train up our engineers, sound engineers. కాబట్టి సౌండ్ ఇంజనీర్లకు కొంచెం తర్బీదు ఇవ్వాలి విషయంలో. Then everybody will participate. అప్పుడు అందరూ దాంట్లో పాలు పొందుతారు.